అవనికి తిరిగి స్వాగతం. భారతీయ గర్భిణీ స్త్రీలకు ఐరన్ లోపం విపరీతంగా ఉందట. ఐరన్ మన శరీర నిర్మాణానికి, జీవక్రియలు సజావుగా సాగడానికి, రక్తం తయారవడానికి అత్యవసరమైన ఖనిజం. అదే లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనతతో బాధపడే తల్లులు నెల తక్కువ, బరువు తక్కువ శిశువులకు జన్మనిస్తారు. ఐరన్ లోపంతో పుట్టిన పిల్లల్లో చురుకుదనం తక్కువ, ఆరోగ్యము అంతంత మాత్రమే, నీరసంగా నిస్సత్తువతో ఉంటారు. గర్భిణీ స్త్రీలు ఐరన్ అదనంగా టాబ్లెట్ల రూపంలో తీసుకోవాలి. ప్రతి నెల విధిగా బరువు చెక్ చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తలిచ్చే ఆహారాన్ని, మందులను క్రమం తప్పకుండా వినియోగించుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ట్రెండీ లుక్స్. ట్రెండీ లుక్స్లో నేను మీకు గతంలో బ్రైడల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, మరి ఇప్పుడు రిసెప్షన్కి ఎలాంటి మేక్ ఓవర్ కావాలో నేను మీకు చూపించబోతున్నాను. మనం ఇప్పుడున్న బ్యూటీకి ఐకాన్గా ఉండే అనూస్లో మరి ఎక్స్పర్ట్ మహేశ్వరి మనతో పాటు ఉన్నారు. మరి రిసెప్షన్కి అలానే ఎంగేజ్మెంట్కి కూడా సరిపోయేటువంటి మేక్ ఓవర్ని ఈరోజు చూసేద్దాం. హాయ్ మహేశ్వరి. హాయ్. మరి మ్యారేజ్ సీజన్ వచ్చేసింది, మనం ఆల్రెడీ కూడా బ్రైడల్ మేకప్ చూపించేసాం కదా, మరి ఈరోజు రిసెప్షన్కి అలానే ఎంగేజ్మెంట్కి సూట్ అయ్యే మేకప్ చూస్తారా? సో మహేశ్వరి, మరి స్టార్ట్ చేద్దామా? యా. సో ముందుగా హెడ్ బ్యాండ్ టై చేసుకుందాం. క్లయింట్ బయట నుంచి వస్తారు కాబట్టి డర్ట్ పొల్యూషన్ అంతా ఉంటుంది, సో అది రిమూవ్ చేయడానికి ఫస్ట్ మనం క్లీన్ చేద్దాం. బ్రైడల్ మేకప్కి ఈరోజు మనం చూపించే మేకప్కి మెయిన్ తేడా ఏముంది మహేశ్వరి? బ్రైడల్కి అంటే లైక్ చాలా హెవీగా వెళ్తారు, హెవీ కలర్స్, బోల్డ్గా ఉండడానికి ఇష్టపడతారు. సో దీనికి ఏంటంటే ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట. లైక్ మేబీ గాగ్రా వేసుకోవచ్చు, లేదా కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా మనం రిసెప్షన్ కానీ ఈవెన్ ఎంగేజ్మెంట్లో కానీ ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఈరోజు మేకప్ చేసుకుంటున్నాం. తర్వాత క్లీన్ చేసుకుంటున్నాము. ఓకే, క్లీనింగ్ అయిపోయింది కదా మహేశ్వరి, మరి నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేద్దాము. సో దీనివల్ల ఏంటంటే లైక్ పోర్స్ అనేది బ్లాక్ అవుతాయి, అండ్ తర్వాత ఫౌండేషన్ స్మర్జ్ చేయడానికి ఈజీ. ఈ క్లెన్జింగ్ పెట్టిన తర్వాత ఏమన్నా ఫేస్ కొంచెం మళ్ళీ డ్రై అవ్వాలా, వాటర్తో క్లీన్ చేసుకోవాలి అవసరం అలాంటివి? ఇంకా ప్రాపర్గా క్లీన్ చేసినట్టే, కాటన్తో క్లీన్ అవుట్ చేస్తే ప్రాపర్గా క్లీన్ అవుట్ చేస్తాం. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, దానివల్ల మసాజ్ మాత్రమే చేసుకోవాలి. ఓకే, సో మసాజ్ లాగా మనము దీన్ని అప్లై చేసుకోవాలంట. ఇలా ఎన్ని మినిట్స్ చేసుకోవాలి మహేశ్వరి? జనరల్గా 2 to 3 minutes. సో మాయిశ్చరైజర్ కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఓకే, డన్. సో మనకి ఇలా ఫౌండేషన్స్ ఉంటాయి. సో స్కిన్కి తగ్గట్టుగా మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని మనం మ్యాచ్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను న్యాచురల్గానే కొంచెం బ్రైట్గానే ఉంది. అండ్ ఇంకా ఏంటంటే తన స్కిన్ పైన కొంచెం సో డార్క్ సర్కిల్స్ కనబడుతున్నాయి, అక్కడక్కడ మచ్చలు కనబడుతున్నాయి. సో వీటిని కూడా కవర్ చేసేటట్టుగా మనకి ఫౌండేషన్ అంతా కూడా సెట్ చేసుకోవాలి. ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇలా తీసుకుని తర్వాత అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 డిఫరెంట్ షేడ్స్ ఎందుకు యూస్ సో తన స్కిన్కి అలా కాంబినేషన్ అవసరమైంది. ఇలా కొంచెంగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఎట్ ఏ టైం మిక్స్ చేయొద్దు, హెవీ అయిపోతుంది మళ్ళీ. సో మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి అంతే మిక్స్ చేసుకుంటూ అప్లై చేయాలి. మనం మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చాలా స్మూత్గా స్కిన్లో అది మెల్ట్ అయిపోతూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి నేచురల్ మేకప్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు, హాఫ్ ఫేస్కి డిఫరెన్స్ చాలా కవరేజ్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ డార్క్నెస్ కనబడుతుంది, ఇక్కడ కవరేజ్. అవునవును. నెక్స్ట్ ఆ సైడ్ కూడా కవర్ చేసుకో. ఓకే, కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్నెస్ పర్పస్ మనం స్పాంజ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో స్పాంజ్తో కొంచెం డాప్ చేసుకుంటే ఫౌండేషన్ సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ టీఎల్ పౌడర్తో లాక్ చేస్తాం. ఓకే, సో లాకింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ స్టార్ట్ చేస్తాం.
సో ఇలా ఐ మేకప్ వేయబోయే ముందు లైక్ లైట్ పౌడర్ని కళ్ళ కింద పెట్టుకోవాలి. సో మనం వేసే షాడోస్ ఏవైనా స్టెయిన్ పడకుండా ఓకే. మహేశ్వరి, మరి తను శారీ కూడా చాలా బ్రైట్గా ఉంది. సో మరి ఎలాంటి ఐ మేకప్, ఎలాంటి కలర్స్ యూస్ చేస్తున్నారు? కొంచెం డార్కర్ కలర్స్ యూస్ చేస్తాము. సో తను బ్రైట్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని అనుకుంటుంది. ఓకే. ఈవెన్ తన ఐస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా దాన్ని అందంగా చూపించవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడోస్ వేసుకుంటాము. సో ఫస్ట్ ఐ షాడో వేయబోయే ముందు ఫస్ట్ మనం బేస్ కలర్ వేసుకోవాలి. సో తనకు క్లోజ్గా ఏదైతే సింక్ అవుతుందో అలాంటి కలర్ని చూస్ చేసుకోవాలి. ఓకే. సో బేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కలర్ని చూస్ చేసుకోండి. మహేశ్వరి, ఇప్పుడు యూస్ చేస్తున్న ఐ షేడ్ కొంచెం పౌడర్ బేస్డ్ ఉంది కదా, అలా పర్ల్ కలర్స్ అంటామండి. ఓకే. సో స్కిన్కి చాలా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ మనం పార్టీకైనా ఈవినింగ్ టైమ్స్లో ఉండే ఏవైనా ఫంక్షన్స్కి బోల్డ్గా కనబడతాయి. ఓకే. మెయిన్ కలర్ అప్లై చేసేసాము. సెకండ్ వచ్చేసి మనము గోల్డ్ కలర్తో ఓకే. సో సెకండ్ కలర్ కూడా కంప్లీట్ చేసేసాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కంటూరింగ్కి మనం కొంచెం లైట్ బ్లాక్ కలర్ని యూజ్ చేస్తూ కొంచెం కళ్ళని పెద్దగా చేస్తాం. ఓకే, డన్. సో ఇది కార్నర్స్కి మాత్రమే పెడతాము. సో దానివల్ల కన్ను కొంచెం పెద్దగా అండ్ షేప్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది కదా. అవునండి. సో నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో హైలైట్ ఇవ్వడానికి మనం జస్ట్ ఆరెంజ్ కలర్ని ఐబాల్ పైన పెడతాం. అప్లై చేస్తాం. జస్ట్ డార్క్ చేసుకోవాలి. హైలైట్ చేసే దానిలో ఇప్పుడు మనం ఆరెంజ్ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. కలర్స్ యూస్ చేసుకోవచ్చు, షిమ్మరీగా ఉన్నవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఐ లైనర్. సో ఇలాంటి ఐస్ ఉన్న వాళ్ళు లైనర్ ఎలా పెట్టుకోవాలి? ఒకవేళ చిన్న ఐస్ ఉన్న వాళ్ళు ఎలాంటి సో లైనర్? మరీ పెద్దగా ఉన్నప్పుడు ఐ లైనర్ని ఎలివేట్ చేసుకోకుండా ఉండడమే బెటర్. ఓకే. చిన్నగా ఉన్న వాళ్ళు కొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు, వింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. ఐ లైనర్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఓకే. ఆల్రెడీ తన ఐ లాషెస్ చాలా లాంగ్గా లెందీగా ఉన్నాయి. సో దాన్నే మనం మస్కరాతో సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మహేష్? నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ అండ్ ఐబ్రో టచ్అప్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో టచ్. ఓకే. బ్రౌన్ అండ్ బ్లాక్తో మనం హైలైట్ చేసుకోవచ్చు. సో దీంతో ఐ మేకప్ మనం ఏం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లిప్ టచ్. ఓకే. లిప్స్టిక్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్, కొంచెం షైనీ లుక్ రావడానికి గ్లాస్ మనం అప్లై చేసుకోవాలి. వీలైతే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్కి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లష్. ఓకే, డన్. సో ఇది వచ్చేసి తన స్కిన్ టోన్కి ఏదైతే న్యూడ్గా సింక్ అవుతుందో అలాంటి కలర్స్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే. మరీ ఎక్కువ బోల్డ్ కలర్స్ పెట్టినా తను కొంచెం డ్రమాటిక్గా కనబడుతుంది. సో అలా కాకుండా కొంచెం సటిల్గా కలర్స్ చూస్ చేసుకుంటే బెటర్. ఓకే. దీన్ని మనం ఇల్యూమినేటర్ అని అంటాము. సో ఇలాంటి కలర్స్ కూడా మనం ఎండ్లో టచ్అప్ చేస్తాం. ఓకే. ఏ ఏరియా హైలైట్ చేయాలనుకుంటామో ఆ ఏరియాలో జస్ట్ జనరల్గా ఫేస్ అంతా కూడా అప్లై చేస్తాం. ఓకే. ఈ షిమ్మర్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువైపోతే మళ్ళీ ఆడ్ అయిపోతుంది. సో కొంచెం కంట్రోల్లో ఎంత కావాలో అంతే మినిమం వేసుకోవాలి. సో మహేశ్వరి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? నెక్స్ట్ వచ్చేసి మనము నోస్ కటింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఒక షాడో లాగా అప్లై చేసుకోవాలి. ఓకే. డార్క్ కలర్ చూస్ చేసుకోవాలి. దీన్ని మనం ఎల్లీ కలర్ అని కూడా అంటాం. ఓకే. సో నీగ్రో షేడ్ అనమాట ఇది. కంప్లీట్ అయిపోయిందండి. సో సూపర్గా ఉంది కదా మహేశ్వరి. అంటే బిఫోర్ మేకోవర్కి అండ్ ఇప్పుడు మేకోవర్కి తనకి కంప్లీట్గా ఒక పెళ్లి లుక్ అనేది వచ్చేసింది. సో కంప్లీట్ మేకోవర్ అయితే చాలా బాగుంది మహేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాకు ఇలాంటి బ్యూటిఫుల్ మేకప్ పరిచయం చేసినందుకు. సో చూసాం కదండి, ఎంతో బ్యూటిఫుల్ మేకప్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇది ఇవాల్టి ట్రెండీ లుక్స్. మరో మంచి సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
పేద మహిళలు అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయించుకోవడం ద్వారా బలమైన పండంటి పిల్లలకు జన్మనివ్వచ్చు. ఆరోగ్యకర వారసత్వం కోసం ప్రభుత్వం పెడుతున్న ఈ ఖర్చును వృధా కానీయకండి. ఇది ఇవాల్టి అవని. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.